హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి. అమ్మదేవులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేసినాను. ఈరోజు చైత్ర మాస శనివారం, ఎంతో పవిత్రమైన రోజు. ఇంతటి పవిత్రమైన రోజున ఈ అమ్మవారి కథలు ఆలకించండి. ఓ జగన్మాత, నీవు సమస్త జగాలను కన్న తల్లివి. మధుకైటబులు అనే రాక్షసులకు శత్రువు అయిన శ్రీమన్నారాయణుల వారి వక్షస్థలంలో ఎంతో దివ్యంగా నివసిస్తున్న కోమలాంగివి. నీవు అత్యంత మనోహరం మంగళకర రూపంతో ప్రకాశిస్తూ నిన్ను ఆశ్రయించిన వారికి సకల శుభాలను అనుగ్రహిస్తున్నావు. ఓ జగన్మాత, ఓ శ్రీమన్నారాయణ, మీకేవి మా నమస్కారాలు. ప్రతి నిత్యం నీకు శుభోదయం ఆగుగాక. పూర్వకాలంలో అనంతాచార్యులు అనే భక్తుడుండేవాడు. ఇతడు శ్రీ మద్రామానుజాచార్యుల వారు ప్రియ శిష్యుడు. గురువు శ్రీ రామానుజాచార్యుల వారు ఆదేశానుసారం అనంతాచార్యుల వారు వారితో సహా తిరుమల చేరి శ్రీనివాసుని సేవిస్తూ కాలం గడపసాగారు. రోజు తిరుమల కొండలన్నీ తిరిగి ఎన్నో అందమైన పూలను స్వీకరించి ఆనంద నిలయంలో స్వామిని ఎంతో అద్భుతంగా అలంకరించేవాడు. పూల అలంకారంలో దివ్యంగా దర్శనమిస్తున్న స్వామిని చూసి మురిసిపోయేవాడు ఆనందాచార్యులు. రోజు అడవిలో చాలా దూరం వెళ్ళి పూలు కోసుకొని వస్తున్న అనంతాచార్యుల వారికి ఒక ఆలోచన వచ్చింది. తానే స్వామివారి పుష్ప అలంకార కోసం ఎందుకు ఒక ఉద్యానవనాన్ని తయారు చేయకూడదని తలచాడు. చక్కగా రకరకాల సువాసనలతో ఉండే పూల మొక్కలను పెంచి వాటిని స్వామికి సమర్పించాలని తలచాడు. ఆ ఆలోచన రాగానే స్వామిని అందమైన పుష్ప అలంకారంలోకి ఊహించుకొని మురిసిపోయాడు. ఈ పనిలో తాను తన భార్య తప్ప మరి ఎవ్వరూ సహాయం తీసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ తోటకు కావాల్సిన నీటి కోసం ఒక చెరువుని తవ్వడం ప్రారంభించాడు. ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ ఉదయం స్వామివారి నివేదన అయిన తరువాత మధ్యాహ్నం వేళలో ఆ చెరువు తవ్వే పనిలో నిమగ్నమయ్యేవారు. నిప్పులు చిమ్మే ఎండను సైత్యం లెక్క చేయకుండా గడ్డపారతో మట్టిని తవ్వి గంపలో ఎత్తి తన భార్య తలపై పెట్టేవాడు. ఆమె ఆ మట్టిని తీసుకువెళ్ళి దూరంగా విసిరివేసేది. ఆ దంపతులిద్దరూ ఇదే పనిలో నిమగ్నమయ్యారు. భార్య నిండు చూలలా కావడం చేత గంపను నెత్తిమీద పెట్టుకొని వెళ్ళి దూరంగా పారవేసి తిరిగి రావడం, మళ్ళీ వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది. కానీ అనంతాచార్యుల వారు మాత్రం వేరే ఎవ్వరి సహాయం తీసుకోకూడదని దృఢ సంకల్పంతో ఉండడం చేత భార్యకు ఆ శ్రమ తప్పలేదు. ఆశ్రిత తన వస్తులుడైన శ్రీనివాసుడు ఇదంతా గమనిస్తున్నాడు. ఆ దంపతులకు ఎలాగైనా సహాయపడాలని తలచాడు. ఆ మరునాడు ఆచార్యుల వారు వద్దకు చిన్న బాలుని రూపంలో వచ్చి, తాత, ఈ మండుటెండలో మీరెంత కష్టపడుతున్నారు, నన్ను కూడా సహాయం చేయనివ్వండి అని అన్నాడు. కానీ అనంతాచార్యుల వారు అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. కానీ బాలుని రూపంలో శ్రీనివాసుడు మాత్రం పట్టు విడవకుండా ప్రతిరోజు ఆ దంపతులు మట్టి తవ్వే వేళలో వచ్చి నుంచునేవాడు. ఆచార్యుల వారు ఆ బాలుని మాత్రం దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఆచార్యుల వారిది అదే పట్టుదల. నిండు చులాలైన భార్య మట్టి గంపలను ఎత్తుకొని ఆయాసపడుతూ అంత దూరంలో పారివేయడం, మళ్ళీ తిరిగి గంపనెత్తుకోవడం ఇవేమీ గమనించే స్థితిలో లేడు. అతని ధ్యాస అంతా ఎంత త్వరగా ఈ చెరువు పూర్తవుతుందా, ఎంత త్వరగా పూల మొక్కలు వస్తాయా, ఎంత త్వరగా ఆ పూలతో ఆ స్వామిని అలంకరించుటమా అనే తపన తప్ప తమ శ్రమ కానీ తమ భార్య శ్రమ కానీ ఏమాత్రం తెలియటం లేదు. భక్తవత్సలుడైన శ్రీనివాసునికి ఈ దంపతులను చూస్తుంటే ముచ్చట కలిగింది. వారి భక్తి పట్ల ఎంతో సంతోషం కలిగింది. కానీ వారి శ్రమను చూసి బాధపడ్డాడు. ఇంకా లాభం లేదనుకున్నాడు. నెమ్మదిగా వెళ్ళి మహా ఇల్లాలి వద్ద నుంచి గంపను తీసుకున్నాడు. ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి తాను మట్టి గంపలను ఎత్తి పారవేసి పనిలో పడ్డాడు. గడ్డపారతో మట్టిని తవ్వే పనిలో ఉన్న అనంతాచార్యుల వారు
ఇది గమనించలేదు. తల పైకెత్తి కూడా చూడలేదు. ఇలా జరుగుతుండగా కాసేపటికి ఆచార్యుల వారికి అనుమానం వచ్చింది. తన భార్య రోజు కంటే ఈరోజు ఎంత త్వరగా ఎట్లా రాగలుగుతుంది, ఇంత వేగంగా గప్పను ఎలా ఖాళీ చేసి వస్తున్నది అని సంశయం కలిగింది. ఆ ఆలోచన రాగానే ఆచార్యుల వారు ఒక్కసారి తల పైకెత్తి చూశాడు. వెంటనే జరుగుతున్నది అర్థమైంది. ఇంతవరకు ఈ బాలుడు ఈ గంప మోస్తున్నాడన్నమాట. అంతే. ఆచార్యుల వారికి ఎంత కోపం వచ్చింది. ఎంత వద్దని చెప్తున్నా వినకుండా భార్య నుండి గంపను తీసుకున్నందుకు ఆ బాలునిపై విపరీతమైన కోపం వచ్చింది. ఒక్కసారి గడ్డపార పైకెత్తి ఎందుకిలా చేశావని కోపంగా అన్నాడు ఆ బాలుడు. చిరునవ్వుతో ఒక్కసారిగా పరుగు లంకించుకున్నాడు. సమాధానం కూడా చెప్పకుండా అట్లా ఆ బాలుడు వెళ్ళిపోవడం ఆచార్యుల వారికి మరింత కోపం తెప్పించింది. ఆవేశంతో ఊగిపోతూ ఆచార్యుల వారు గడ్డపారతో ఆ బాలుణ్ణి వెంటపడ్డాడు. కనపడేటట్టు కనపడి ఇట్టే మాయమవుతున్నాడు ఆ బాలుడు. ఆచార్యుల వారికి కోపం మరింత ఎక్కువ. గడ్డపారను ఆ బాలునిపైకి విసిరాడు. ఆ విసిరడం గడ్డపార బాలుని గడ్డానికి తగిలి రక్తం కారింది. మళ్ళీ మాయమైపోయినాడు ఆ బాలుడు. ఆ బాలునికి దెబ్బ తగలడంతో కొంచెం శకించి ఆచార్యుల వారు మళ్ళీ కనపడకుండా పోతాడా అనుకొని వెనక్కి తిరిగి చూశాడు. ఈరోజు సాయంకాలం ఆలయంలో ప్రవేశించిన అనంతాచార్యుల వారికి ఆలయంలో అర్చకులు ఏదో చర్చించుకోవడం కనిపించింది. అందరి ముఖాల్లో ఆందోళన నిండి ఉండడం గమనించారు. అందుకు కారణమేమి? ఒక అర్చకుల వారిని అడగగా ఆనంద నిలయంలోకి తీసుకువెళ్ళి స్వామివారి విగ్రహాన్ని చూపించారు. అంతే. అక్కడ దృశ్యం చూసిన ఆచార్యుల వారి నోట మాట రాలేదు. శ్రీనివాసుని దివ్య మంగళం విగ్రహం చుబకంపై గాయం, ధారగా కారుతున్న రక్తం. ఆ దృశ్యం చూసిన అనంతాచార్యుల వారికి జరిగిందేమిటి అర్థమైంది. స్వామి, ఎంత అవరాధం చేశాను, వచ్చింది నీవని తెలియక ఎంతటి అవరాధం చేశాను తండ్రి, ఆపద్బాంధవ, నన్ను క్షమించు తండ్రి అని స్వామివారిని ఆరాధించాడు. జరిగిందంతా తెలుసుకొని అక్కడ ఉన్న ఆచార్య పురుషులందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో శ్రీనివాసుడు ఒక ఆచార్యుని ద్వారా ఇలా పలికారు. ఓయ్ అనంతాచార్య, ఇదంతా నేనాడిన నాటకమే. నీ భక్తి తత్పరతతో లోకానికి చాటేలా ఇలా చేశాను. నేను చేసిన లీలా విశేషమే ఇది. నా చుబకంపై ఈ గాయానికి గుర్తుగా మాయని మచ్చ ఏర్పడుతుంది. ఈ చుక్కపై ఈ రోజు నుంచి పచ్చకర్పూరపు చుక్కను అలంకరించుకొని భక్తులందరినీ ఆనందింపజేస్తూ ఉంటాను అని అన్నారు శ్రీ స్వామివారు. అనంతాచార్యుల వారి జీవితం ధన్యమైంది. శ్రీ లక్ష్మీనారాయణులకి ఆ పూల తోట ఎంతో ప్రాణవడమైనది. ఎంతో అద్భుతమైన పూల మొక్కలతో, తీగలతో, రకరకాలైన దివ్య పుష్పాలతో ప్రకృతి సౌందర్యం మొత్తానికి అద్దం పట్టేలా ఉండే ఈ తోటలో వ్యవహరించడం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరం. ప్రతిరోజు రాత్రి వేళలో ఆ జగన్మాత తన నాథుడు తోడురాగా ఈ వనంలో వ్యవహరిస్తూ ఆటపాటలాడుతూ మైమర్చిపోయింది. అనంతాచార్యుల వారు ఎంతో ప్రేమతో ఎన్నో అందమైన పూల మొక్కలను ఎక్కడెక్కడో నుండి తీసుకువచ్చి పెంచసాగాడు. రాత్రి వేళలో జగన్మాత ప్రతి పూల మొక్క చెంత నిల్చొని ఆ పుష్పాల అందాన్ని చూసి మురిసిపోయేది. అనంతాచార్యుల వారు ప్రతిరోజు ఆ పుష్పాలను కోసుకొని వెళ్ళి ఆనంద నిలయంలో స్వామికి సమర్పించేవాడు. అర్చకులు ఈ పూలతో శ్రీమన్నారాయణుల వారిని, స్వామి వారి హృదయలక్ష్మిని ఎంతో దివ్యంగా అలంకరించేవారు. ఈ పుష్ప అలంకారంలో శ్రీ స్వామివారి అత్యంత రమణీయంగా భక్తులకు దర్శనం ఇచ్చేవాడు. జగన్మాత అనంతాచార్యుల వారు పుష్ప కైకేరికి ఎంతో సంతోషపడి అతన్ని కనికరించాలని తలచింది. శ్రీమన్నారాయణుల వారితో స్వామి అనంతాచార్యులు మనకెంతో ప్రియభక్తుడు, అతనిపై దివ్యాను అనుగ్రహం కురిపించడం మన ధర్మం అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు జగన్మాతతో, ఓ ప్రియసఖి, నీకు నీ బిడ్డలంటే అంతటి అనురాగ్యం, ఆప్యాయత, అతనిని తప్పక కరుణించి అనుగ్రహిద్దాం అని అన్నాడు.
రోజులాగే ఆ రోజు రాత్రి కూడా మహాలక్ష్మి శ్రీనివాసుడు ఉద్యానవనం అంతా వ్యవహరించి ఒకచోట అద్భుతమైన గులాబీ పూల మొక్కలు కనపడగా వాటి సౌందర్యానికి ముక్తురాలై నిలిచి ఉన్నది. అప్పుడు శ్రీనివాసుడు 2 గులాబీ పూలను తెప్పి తన ప్రియసఖి శ్రీ మహాలక్ష్మి సిగను అలంకరించాడు. జగన్మాత పూల అలంకరించిపోయింది. కొంచెం ముందుగా వెళ్ళిన తరువాత ఆమెకు అద్భుతమైన మల్లెతీగ కనపడింది. అందు నుండి గుప్పెడు మల్లెలు త్రెంపుకొని శ్రీమన్నారాయణపై విసిరింది. శ్రీనివాసుడు కూడా కొన్ని పూలను తెంపి ఆమెపై వేశాడు. ఆ విధంగా వారిద్దరూ ఆ రాత్రంతా ఉద్యానవనం మొత్తం వ్యవహరించి ఎంతో ఆనందపరులయ్యారు. ఉదయం పూలు కొనడానికి వచ్చిన అనంతాచార్యుల వారికి తోటంతా నలిగిన పూలతో చిందరబందరగా ఉంది. ఎవరో దొంగలు రాత్రి ప్రవేశించి తోటంతా పాడు చేశారని తెలిచాడు. అక్కడక్కడ కొన్ని పూలను కోసుకొని ఆనంద నిలయంలో స్వామికి సమర్పించాడు. ఆ రోజు రాత్రి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మి తిరిగి తోటకు వచ్చారు. ఆ రోజు తోటలో సంపెంగలు, సన్నజాజులు ఇంకా అనేక దివ్యమైన పూలు ఎంతో అద్భుతంగా కనపడ్డాయి. ఆ దంపతులిద్దరూ తోటంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడిపారు. శ్రీనివాసుడు కొన్ని అందమైన పుష్పాలను త్రుంచి ఆ జగన్మాత సిగను అలంకరించి మురిసిపోయాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఇంతలో తెల్లవారటంతో వారెవ్వరూ తిరిగి ఆనంద నిలయం చేరారు. ఉదయం తోటలో అడుగుపెట్టిన అనంతాచార్యుల వారు కోపానికి అవధులు లేవు. తోటంతా చిందరవందరంగా తుంచివేసిన పూలతో ఉండడం చూసి ఈరోజు కూడా ఆ దొంగలు వచ్చారని తలచాడు. తన కత్యవంత ప్రీతిపాత్రులైన శ్రీ లక్ష్మీనారాయణుల వారు కైకేరినికి పెంచుతున్న ఈ పూల తోటను ఇట్లా పాడు చేసిన వారు ఎలాగైనా పట్టుకోవాల్సిందే అని తలచాడు. ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకొని ఉన్నాడు. రాత్రంతా గడిచింది. చప్పుడు లేదు. అమ్మయ్య, తాను కాపలా కాస్తున్నాడని గ్రహించి దొంగలు వచ్చినట్లేరు అని తలచాడు. ఇంతలో తెల్లవారింది. తోటంతా నిన్నటి మాదిరిగానే తిరిగి చిందరవందరగా ఉంది. పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరివేయబడి ఉన్నాయి. ఈ దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్టు ఉన్నారు అని తలచాడు. ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలా ఉండవలసిందే అని తలచాడు. ఆ విధంగా 8 రోజులు గడిచాయి. కానీ ఆ చోరులు అతడికి దొరకలేదు. ఆ చోరులు దొరికేలా తనను అనుగ్రహించమని ఆనంద నిలయంలో ఆ స్వామిని శరణు వేడాడు. దయమయురాలైన శ్రీమన్నారాయణ వారితో ఈనాడు ఆచార్య వారిని ఎలాగైనా కరుణించుదామని అన్నది. భక్తవత్సలుడైన శ్రీనివాసుడు అలాగే అన్నాడు. ఆనాటి రాత్రి అనంతాచార్యుల వారు కనుల్లో వత్తులు వేసుకొని మరి ఆ చోరుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఎలాగైనా వారిని పట్టుకోవలసిందే అని దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇంతలో ఆచార్యుల వారికి 2 స్త్రీ పురుష ఆకారాలు ఆ పూల మొక్కల్లో మధ్య తిరుగాడుతూ కనిపించాయి. సందేహం లేదు, ఈరోజు నా పూల మొక్కలను పాడు చేస్తున్నది వీరే అని తలచాడు. వారిద్దరూ ఎంతో దివ్య తేజస్సుతో కనపడ్డారు. పురుషుడు అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఆ స్త్రీ అద్భుత సౌందర్యంతో దివ్య ఆభరణాలతో విరజిల్లుతున్నది. వారిని చూసిన అనంతాచార్యుల వారు ఒక్క క్షణం మైమర్చిపోయాడు. ఎంతలో అతనికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. నెమ్మదిగా వెనక్కు వెళ్ళి వారిద్దరిని గట్టిగా బంధించాడు. ఇంకా ఎక్కడికి పోతారు అని అన్నాడు. ఆ దంపతులు పారిపోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఆ జగన్నాటక సూత్రధారి ఆ జగన్మాత తన భక్తితో నాటకాలాడుతున్నారు. అతని బంధం ఎంతో గట్టిదని అతడికి తోచేలా ముచ్చట పడుతున్నారు. మరి భగవంతునికి భక్తికి గల బంధం అంతటేదే కదా. ఆచార్యుల వారు దొంగలు దొరికారని సంతోషంలో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఉదుటున బంధం తెంచుకొని పరిగెత్తి మాయమైపోయాడు అని గ్రహించి ఆచార్యుల వారికి తీవ్ర కోపం కలిగింది. ఈమె కూడా భర్త వెనుక
పరిగెడుతుందేమో అని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. భార్యను వదిలి ఇలా వెళ్ళిపోతాడా? తిరిగి ఉదయం భార్య కోసం రాకుండా పోతాడా అని తలచాడు. ఈమెను గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించి ఆ తోటలోని ఒక సంపెంగ మానుకు తీగలతో బంధించాడు. అప్పుడు ఆమె తనను విడిచిపెట్టమని అడిగింది. ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్ళి కునుకు తీశాడు. ఇంతలో తెల్లవారింది. ఆనంద నిలయంలో తలుపులు తీసిన అర్చక స్వాములు నిశ్చేష్టులయ్యారు. వారి నోట మాట రాలేదు. శ్రీనివాసుని వక్షస్థలంపై ఉండవలసిన జగన్మాత బంగారం ప్రతిమ కానరాక ఆందోళన చెందారు. ఏమిటి వైపరీత్యం? ఇంతటి విపార బుద్ధి ఎవరికి పుట్టింది అని తలచారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో అని పలికాడు. మీరేమి చింతించవలదు. నా ప్రియసఖి అనంతాచార్యుల వారి తోటలో బంధింపబడి ఉన్నది. మీరిద్దరూ వెళ్ళి ఆమెను సగౌరవంగా తోడుకొని రమ్మని పలికారు. ఆ వెంట అర్చకులందరూ పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ సంపెంగ మానుకు బంధింపబడి ఉన్న శ్రీ మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపించింది. జరిగినది గ్రహించిన అనంతాచార్యుల వారు తనకేమీ తెలియదని ఆ అర్చకులతో మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆ అర్చకులందరూ అనంతాచార్యులతో సహా అలివేలు మంగను పలు విధాల శుద్ధిస్తూ ఒక పూల గంపలో పెట్టుకొని ఆలయానికి తీసుకొని వచ్చాడు. ఆనంద నిలయంలో ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలికాడు. ఆమె అనంతాచార్య, నీ కూతుర్ని నాకు పూలబొట్టలో తెచ్చి ఇచ్చిన నీవు నాకు కన్యాదాతైన మామగారిని నీ పుష్ప అలంకారం మేమిద్దరం ఎంతో ఆనందపడ్డాము. ఇదంతా మా వేదుకే అని అన్నాడు. అప్పుడు ఆ పూల గంపలోనే అమ్మవారు క్షీర సముద్రరాజు తనయ తిరిగి యథాప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరించింది. అనంతాచార్యుల వారి జన్మ ధన్యమైనది. జగన్మాత శ్రీ మహాలక్ష్మికి తన భక్తులంటే అంతటి అనురాగం, ఆప్యాయత. గృహంలో గృహలక్ష్మిగాను, గోవుల్లో కామధేనువుగాను, యజ్ఞంలో దక్షిణాదేవిగాను, చంద్రునిలో శోభాలక్ష్మిగాను, పాతాళంలో నాగలక్ష్మిగాను, సూర్యునిలో తేజోలక్ష్మిగాను, వృద్ధిలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తూ ఆ తల్లి శ్రీమన్నారాయణతో హృదయలక్ష్మిగా భక్తులందరినీ తరింపజేస్తున్నది. తిరుమలలో ఆనంద నిలయంలో ప్రతి శుక్రవారం శ్రీనివాసునికి జరిగే అభిషేకం ఆ తల్లి అభిషేకం. ఓ జగన్మాత, నీకేవి మా నమస్కారాలు. ఓ జగజ్జనని, నీకేవి మా ప్రణామాలు. ఓ విష్ణుప్రియ, నీకేవి మా నమస్కారాలు. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. మరొక కథతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.